ఇది నీకు ఒక చిన్న సమస్యలా అనిపించవచ్చు, కానీ ఇదో యువకుడి భవిష్యత్తుని మింగేసే ప్రమాదమైన వైరస్ లాంటిది. నైట్ ఫాల్ మీరు అందరికీ బాగా తెలిసిన విషయం. ఇదేంటంటే అనుకోకుండా నిద్రలో స్పోమ్ బయటికి రావడం అన్నమాట. ఇది నార్మలే అనిపించినా ఇది ఒక బాడీకి సంబంధించిన హార్మోనల్ ఇంబ్యాలెన్స్. కానీ మనం దీన్ని సాల్వ్ చేయగలం. శరీరాన్ని, మనసుని, డైలీ రొటీన్ ని పర్ఫెక్ట్ గా మార్చుకుంటే గనక ఈ నైట్ ఫాల్ కంట్రోల్ లోకి వస్తుంది అనమాట. ఇప్పుడు నేను మీకోసం 13 పవర్ఫుల్ అండ్ న్యాచురల్ సొల్యూషన్ చెప్తా. ఇది చెప్తున్నది కేవలం ఆరోగ్యానికి బాగుండడానికి మాత్రమే కాదు, నిన్ను నువ్వు మళ్ళీ రీబిల్డ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతాయి. వీడియో చేయమని మన సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా నేను చేసి తీరుతా. మీకు కూడా ఏమైనా కాన్సెప్ట్ మీద వీడియో కావాలనిపిస్తే ఇప్పుడే కమెంట్ చేసేయండి. స్టెప్ 1, రాత్రి తక్కువగా తినాలి. దీని అర్థం ఏంటంటే ఫుల్ మీల్స్ అవాయిడ్ చేయాలి. సోమరిపోతున్నా నిద్రపోతే ఏదేదో జరుగుతాయి. అందుకే సోమరి నిద్ర తక్కువ చేస్తే నిద్ర గాఢంగా స్వచ్ఛంగా ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు 2 రోటీలో కొంచెం ఏదో కూర తీసుకొని తర్వాత వామ్ మిల్క్ అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలు తాగితే సరిపోతుంది అనమాట. సెకండ్ వన్ ఏంటంటే అవాయిడ్ ఇంగ్లీష్ టాబ్లెట్స్. మల్టీవిటమిన్ టాబ్లెట్లు, బి కాంప్లెక్స్ టాబ్లెట్లు యూజ్ చేయకండి రాత్రులు. నేచురల్ ఫుడ్ లోనే స్ట్రెంగ్త్ ఉంటుంది. ఓవర్ గా హీట్ ప్రొడ్యూస్ అయిపోవడం వల్ల టాబ్లెట్ల మూలంగా నైట్ ఫాల్ చాలా దారుణంగా ఇంక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ వన్, కాన్స్టిపేషన్ లేకుండా చూసుకో. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ క్లియర్ గా చెప్తా వినండి. వాష్రూమ్ వెళ్ళడం కూడా కంట్రోల్ లో ఉంటది. చాలా మందికి ఎప్పుడు పడితే అప్పుడు రాదు, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళరు. అదే కొంతమందికి తిన్న వెంటనే అయిపోలేనేటట్టు ఉంటుంది పరిస్థితి. కాన్స్టిపేషన్ అనేది ఒక హిడెన్ ఎనిమీ లాంటిది. ఇది పెద్ద శత్రువు. ఇది బ్యాలెన్స్డ్ హార్మోన్స్ ఉంటేనే బాగుంటది డైలీ లైఫ్ లో. ఎగ్జాంపుల్ చెప్తా, మీకు 4 రోటీలు తినాలనే ఆకలేస్తే 3 తినండి. కడుపు నింపేసుకోకుండా కొంచెం స్పేస్ ఉంచండి. దానివల్ల బ్యాలెన్స్డ్ హార్మోన్స్ లా ఉంటది అనమాట. ఫోర్త్ వన్ ఏంటంటే అవాయిడ్ స్పైసీ అండ్ స్టిమ్యులేటింగ్ ఫుడ్స్. పచ్చళ్ళు, మిరపకాయ బజ్జీలు, చాట్లు, కూల్ డ్రింక్లు, ఈ టేస్ట్ ఆఫ్ ఫుడ్స్ అనేవి బాగుంటాయి. వాసన తినాలి అనిపిస్తాయి, కానీ వీటి వల్ల చాలా అన్హెల్దీ కూడా ఉంటుంది. కాబట్టి సింపుల్ ఫుడ్, సింపుల్ డ్రీమ్స్, పీస్ఫుల్ స్లీప్, ఇది మాత్రం మర్చిపోద్దు. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే స్లీప్ డిసిప్లిన్. అంటే ఎలా అని అనిపించవచ్చు మీకు. ఇదేంటంటే ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్. 10 PM కి అలా లోపల పడుకోవడానికి ట్రై చేయండి. మార్నింగ్ 5 గంటలకి అలా లోపు లేచి మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేయండి. ఇలా ట్రై చేయండి, సరిపోతుంది కదా. నైట్ ఫాల్ మోస్ట్లీ హాఫ్ స్లీప్ స్టేజ్ లోనే వస్తుంది. డీప్ స్లీప్ ని ముందు కంప్లీట్ చేయాలి. 6th పాయింట్ ఏంటంటే తడిగుడ్డ కట్టుకోవడం. నిద్రపోవడం స్టార్ట్ చేసే ముందు కడుపుకి తడి క్లాత్ పెట్టి పడుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే ఇట్ రెడ్యూసెస్ లోవర్ అబ్డామిన్ హీట్. అదేంటంటే నైట్ ఫాల్ ట్రిగ్గర్ కాకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట. 7th పాయింట్ ఏంటంటే స్లీప్ ఆన్ హార్డ్ సర్ఫేస్. మెత్త పరుపులు అవాయిడ్ చేయండి. ఉట్టి నేల మీద పడుకోవడానికి ట్రై చేయండి, లేదా ఉట్టి చెక్క మీద పడుకోవడానికి ట్రై చేయండి. లగ్జరీ బెడ్ అనేది అన్వాంటెడ్ స్టిమ్యులేషన్ కే కారణం. 8th పాయింట్ ఏంటంటే డోంట్ స్లీప్ విత్ ఫియర్. అమ్మో నైట్ ఫాల్ అయిపోతుందేమో అని భయపడుతూ పడుకునే కన్నా ధైర్యంగా పడుకోండి. ఆ ఫియర్ వల్లే అసలైన ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. దీని బదులు నీతో నువ్వు ఇలా చెప్పుకో, మై మైండ్ ఈస్ క్లీన్, దేవుడు నాతో ఉన్నాడు, నేను చాలా సేఫ్ గా ఉన్నాను, ఇవాళ నాకేం కాదు, ఇలా అనుకోండి. 9th పాయింట్ ఏంటంటే అవాయిడ్ డే టైమ్ స్లీప్. డే టైమ్ డీప్ స్లీప్ అనేది రాత్రిపూట మెలకువగా ఉండడానికి ఒక మూల కారణం అవుతుంది. ఇప్పుడు హాఫ్ స్లీపే పడుకోవడం వల్ల ఆ పడుకునేది డీప్ గా పడుకొని చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఎస్పెషలీ నైట్ ఫాల్ విషయంలో. అదే ఒక గంట షార్ట్ నాప్ వేస్తా అంటే ఓకే, బట్ మధ్యాహ్నం పూట డీప్ స్లీప్ వేసేస్తాను అన్నం తినేసి అని చెప్పేసి ఎప్పుడు ట్రై చేయొద్దు. 10th పాయింట్ ఏంటంటే స్లీప్ అలోన్. ఒంటరిగా పడుకోవడానికి ట్రై చేయండి. కపుల్స్ కూడా మీరు మాట్లాడుకొని మీ పనులన్నీ అయిపోయాక కొంచెం సపరేట్ గా పడుకోవడానికి ట్రై చేయండి, ఎస్పెషలీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు. ఎందుకంటే దీనివల్ల మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి. అయ్యో నేను చీప్ అయిపోతానేమో అని అనిపించవచ్చు కూడా. ఎమోషనల్లీ, ఫిజికల్లీ చాలా ఇంబ్యాలెన్స్డ్ గా ఉంటారు. కాబట్టి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి ఇది ఒక టెక్నిక్ లా కూడా యూజ్ అవుతుంది. కలిసి ఉండండి, కలిసి పనులు చేసుకోండి, అన్ని అయిపోయిన తర్వాత అప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయండి అనమాట. 11th పాయింట్ ఏంటంటే స్లీప్ రిమైండర్ బోర్డ్. పడుకునే టైంలో కన్ను పడే చోటు ఒక 2 లైన్లు రాసి పెట్టుకోండి. అది బ్రైట్ కలర్స్ తో ఉండాలన్నమాట. ఏమనంటే నైట్ ఫాల్ ఈజ్ మై వీక్నెస్, ఐ విల్ నాట్ ఫాల్ టుడే. ఈ 2 పదాలు రాసుకోండి. వీటిని డైలీ చూస్తూ ఉండండి. అప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ కండిషన్ లో ఉంటుంది. 12th పాయింట్ ఏంటంటే అవాయిడ్ మొబైల్ 1 hour బిఫోర్ బెడ్. బ్లూ లైట్ అండ్ డిజిటల్ కంటెంట్ మైండ్ ని చాలా డిస్టర్బ్ చేస్తాయి. దీనివల్ల నిద్ర కొంచెం లేట్ అవ్వచ్చు కూడా. కళ్ళు కూడా వెరైటీ విజువల్స్ వస్తాయి. కాబట్టి దీని బదులు చదువుకోండి అని అయితే నేను చెప్పను, ఎందుకంటే ఎవరు చేయరు పడుకునే ముందు. కాబట్టి లైట్ గా చిన్న మెడిటేషన్ టైప్ మ్యూజిక్ లేదా ఫీల్ గుడ్ మెలోడీ సాంగ్స్ లాంటివి ఏమైనా వినేసి హ్యాపీగా పడుకోండి, ఏం కాదు. 13th పాయింట్ ఏంటంటే
ఇది ఒక స్పిరిచువల్లీ ఫోకస్డ్ అన్నమాట. ఎక్కువ దైవ భక్తి ఉండే వాళ్ళు ఇలా పాటిస్తారు. జనరల్ పీపుల్ ఎక్కువగా ఇది పాటించక్కర్లేదు. పాటిస్తారో లేదో అది వాళ్ళ ఇష్టం అనమాట. అదేంటంటే పడుకునే ముందు గ్రేట్ బ్రహ్మచారీస్ ని గుర్తు చేసుకోండి. సుదర్శన్ సేత్, జంబు కుమార్, నెమినాథ్. వాళ్ళకి ఇంటర్నల్ ఎనర్జీ చాలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రోజు ప్రే చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఎలా ప్రే చేస్తారంటే, టుడే గివ్ మీ స్ట్రెంగ్త్ టు ప్రొటెక్ట్ మై ప్యూరిటీ, వన్ ప్యూర్ థాట్ కెన్ అరేజ్ 1000 వీక్ వన్స్. ఇలా వాళ్ళు బూస్ట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు మోటివేట్ చేసుకుంటూ ఉంటారు. దీని వల్ల కూడా ఈ నైట్ ఫాల్ అనేది కంట్రోల్ లో వచ్చే అవకాశం ఉంది. గైస్, ఫైనల్లీ నేను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నా. ఈ నైట్ ఫాల్ అనేది రోగం కాదు, ఒక చురుకైన మనసు. బలమైన శరీరం ఉన్నవాడికి అదేం కాదు. మెంటలీ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి అదేమీ కాదు. అదే నార్మల్ పీపుల్ కి అయితే ఇది ఒక పెద్ద జబ్బులా చూస్తారు. యాక్చువల్లీ ఇది సాల్వ్ చేయగలమా అంటే, చెప్పాను కదా, ఈ టెక్నిక్స్ అన్ని ఫాలో చేస్తే ఖచ్చితంగా సాల్వ్ అయిపోతుంది. బట్ ఇట్ టేక్స్ టైం. బీ పేషెన్స్, కన్సిస్టెంట్ అండ్ ఫియర్లెస్. ఈ 3 మీకు ఉంటే గనక ఖచ్చితంగా మీరు దీంతో ఫైట్ చేసి గెలవగలరు. మీరు ఒక్కలేగా లేరు ఈ ఫైట్ లో. మీలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీరు కూడా వాళ్ళందరితో పాటే ఒకలే. వాళ్ళంటే ఒక స్ట్రాంగ్ మనిషే మీరు కూడా. మీరు జస్ట్ లైఫ్ చేంజ్ చేసుకుంటున్నారు. మీ యొక్క ప్రాబ్లం ని సొల్యూషన్ చేసుకుంటున్నారు. మెంటలీ స్ట్రాంగ్ ఎలా అవ్వాలనే విషయం తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఎన్నో మంచి మోటివేషనల్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. దయచేసి ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను కోరుకుంటున్నాను. నచ్చితే ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.